బనకచెర్ల ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఆ లైవ్ చూద్దాం. సో పాయింట్ నెంబర్ 1, ఇందాక వారు చెప్పింది కదా, మేము తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానికి ఉదాహరణలు ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇచ్చిన అన్ని అనుమతులు రద్దు చేయాలని, పనులు తక్షణం నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లెటర్ ఇది. కాళేశ్వరంకు సిడబ్ల్యూసి నుంచి 10 అనుమతులు వచ్చినాయి. ఫైనల్ క్లియరెన్స్ టీఏసీ అంటారు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, దాని అనుమతి కూడా వచ్చింది. అన్ని అనుమతులు వచ్చినాక కాళేశ్వరం మీద 13/6/2018 అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రాసింది, ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ it is requested that the clearance of technical advisory project of Telangana may please be reviewed, as in any case the Kaleshwaram project requires to be approved by the Apex Council. Meanwhile, the state of Telangana be directed not to proceed with further execution of the Kaleshwaram project until provisions of the AP Reorganization Act are complied with. వారు ఏమన్నారు, కాళేశ్వరం అనేది యాక్చువల్గా ఇట్ ఇస్ ఏ ఓల్డ్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు కొనసాగింపే కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7 లింకులు 28 ప్యాకేజీల కింద టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ చేసినారు. నేను మొన్నటి ఇచ్చిన ప్రజెంటేషన్లో 7 లింకుల్లో 6 లింకులు సేమ్. ఒక్క మొదటి లింకు మాత్రం తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు కనుక సిడబ్ల్యూసి సూచన మేరకు మేడిగడ్డకు మార్చాము. అదొక్క లింకే మారింది కనుక ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఏ ఓల్డ్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఏ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అని ఆ రోజు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వము గడ్కరీ గారికి మేము చెప్తే అది ఆన్ గోయింగ్ ప్రాజెక్టుగా అంగీకరిస్తూ దానికి అపెక్స్ కౌన్సిల్ మీటింగో పర్మిషనో జిఆర్ఎంబి పర్మిషనో ఇంకోటి అవసరం లేదు, దిస్ ఈజ్ ఏ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లైక్ పోలవరం అని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మనకు అన్ని అనుమతులు ఇచ్చింది. అనుమతులన్నీ వచ్చి ప్రాజెక్టు పూర్తయితున్న ప్రాజెక్టును ఇదే గోదావరి నది మీద కడుతుంటే అనుమతులు రద్దు చేయండి, పనులు నిలిపివేయండి అని ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖ ఇది. ఇప్పుడేమంటుండు, గోదావరిలో చాలా నీళ్లు ఉన్నాయి, నేను వరద జలాలు తీసుకుపోతున్నాను, మరి చాలా నీళ్లు ఉంటే మా గొంతు నొక్కే ప్రయత్నం ఎందుకు చేసినావు, ఆనాడు మా కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు అడ్డుకున్నావో ఇవాళ సమాధానం చెప్పాలనా వద్దా? నెక్స్ట్, ఇది భక్త రామదాసు ప్రాజెక్టు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. భక్త రామదాస్ అనే లిఫ్టు మనం పాలేరు మీద పెట్టినాం. దేనికి? ఎస్ఆర్ఎస్పిలో టేల్ అండ్ ఆయకట్టు, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో భాగంగా పాలేరు నియోజకవర్గం, ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో పారుతుంది. అయితే అక్కడ ఏం జరిగింది, టేల్ ఎండ్ ఉండడం వల్ల ఎస్ఆర్ఎస్పి నీళ్లు పోతలేవు కనుక SRSP is approved project, CWC approved, Government of India approved project. దానికి నీళ్లు సప్లిమెంటేషన్ కోసం ఒక లిఫ్ట్ పెట్టినాం. అది కొత్త ఆయకట్టు కాదు, నాన్ అప్రూవ్డ్ కాదు. దాన్ని కూడా అడ్డుకోవడానికి ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వం రాసిన లేఖ మీరు చూస్తే, భక్త రామదాసు LIS న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అండర్ NS లెఫ్ట్ కెనాల్ టు integrate new ayakat taken up without clearance approval of KRMB, CWC, Apex Council. So of course అదేమో ఓల్డ్ ఆయకట్టే. ఏమంటాడు, KRMB అనుమతి లేదు, CWC అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, ఎట్లా కడతారు, దీన్ని రద్దు చేయాలి అన్నాడు. మరి గోదావరి బనకచెర్లకు GRMB పర్మిషన్ ఉందా, CWC అనుమతులు ఉన్నాయా, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు ఉన్నాయా? అంటే నువ్వు ప్రశ్నిస్తే నీతి, మేము ప్రశ్నిస్తే తప్ప. ఇలా నీ లెటర్లో నువ్వే రాసినావు, KRMB పర్మిషన్ లేదు, CWC పర్మిషన్ లేదు, అపెక్స్ కౌన్సిల్ పర్మిషన్ లేదు. మరి నువ్వు ఈరోజు ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచెర్లకు GRMB అనుమతి ఉందా, CWC అనుమతి ఉందా, అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉందా? ఇక్కడ మీకు ఇంకా అర్థం కావడానికి సులువుగా చెప్తాను. ఏపీ అంటే ముంగట ఉంది, అఫ్ కోర్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ద నెక్స్ట్ విజువల్. నెక్స్ట్, ఇది కాకుండా మరొక లేఖ వారు రాసింది, కృష్ణా బేసిన్లో కూడా పాలమూరు రంగారెడ్డి, దిండి, తుమ్మిళ్ళ, కల్వకుర్తి ఇవన్నీ ప్రాజెక్టుల మీద లేఖ రాసింది. మీరు ఇక్కడ చూస్తే ఇది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు కేసీఆర్ గారు 25 టీఎంసీలు సరిపోవని
25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలు వాడుకోవడానికి ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇచ్చిన జీవో. దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఢిల్లీకి కంప్లైంట్ చేసినారు. ఎట్లా ఇస్తారు, కల్వకుర్తికి 25 ఉండే, ఇప్పుడు 40 టీఎంసీలకు ఎట్లా పెంచుకుంటారు, ఇది రద్దు చేయాలి, దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ. నెక్స్ట్, ఇది పాలమూరు అండ్ దిండి మీద స్వయంగా చంద్రబాబు నాయుడు గారు లెటరెడ్ మీద ఆనాటి మంత్రి ఉమాభారతి గారికి రాసినటువంటి లేఖ మీరు చూస్తే, ఐ రిక్వెస్ట్ దట్ ద హానరబుల్ మినిస్టర్ అపెక్స్ కౌన్సిల్ టు ఇమీడియట్లీ ఇంటర్వెన్ ఇన్ ద మ్యాటర్ అండ్ అడ్వైజ్ ద CWC KRMB టు క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ఇష్యూ అండ్ ఎన్ష్యూర్ ద స్టాట్యుటరీ the statutes are strictly complied with. I also request that the GOTS may be directed to put on hold all works until the issue is resolved. అంటే స్టాట్యుటరీ అంటే ఏంటి? KRMB అనుమతి, CWC అనుమతి, అపెక్స్ కౌన్సిల్ అనుమతి. మరి అదే స్టాట్యుటరీ నీకు ఉండాలి కదా ఈ రోజు గోదావరి బనకచెర్లకు. ఆ రోజు మీరే స్వయంగా మీ పెన్నుతోనే రాశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. సేమ్ అదే మేము అడుగుతున్నాం ఈరోజు. మరి ఇదే విషయాన్ని మన ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి ఎందుకు అడుగుతలేడు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పదవులు మూసుకుంటున్నాడు? మరి ఆ రోజు ఆనాడు మన ప్రాజెక్టులను అంత ఓపెన్ గా బహిరంగంగా అనుమతి వచ్చిన కాళేశ్వరంను ఆపమంటాడు, పాలమూరును ఆపమంటాడు, దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాలో కడుతున్న పాలమూరు ప్రాజెక్టును ఆపమంటాడు. మరి ఈ రోజు అక్రమంగా కట్టేటువంటి ఈ గోదావరి బనకచెర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు